హలో అండి, గోంగూర పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం అయితే ఇక్కడ గోంగూరను తీసుకొని ఆకులు ఒలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లెల గిన్నెలోకి అయితే వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో మసాలాలు అలాగే కొద్దిగా మిరియాలు కూడా వేసుకొని ఇదంతా బాగా వేగిపోయాక దీంట్లో 4-5 పచ్చిమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక గుప్పెడు వరకు పుదీనా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ లోపల ఒక 2 గ్లాసుల వరకు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకును కూడా వేసేసుకొని గోంగూరను బాగా మగ్గించుకోవాలి. గోంగూర ఇలా బాగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే మసాలాలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇదంతా ఇలా ఆయిల్లో బాగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగిపోయాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వేడివేడిగా ఉల్లిపాయ అలాగే పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా మీరు వాచ్ చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.